నామం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడను. దేవుడి వాక్యము దీవించున్నాడు. అమ్మా నీ పేరు? అమ్మా నీ పేరు? శేషమ్మ. శేషమ్మ గారు యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తున్నారా? శేషమ్మ గారు, శేషమ్మ, సీతమ్మనా శేషమ్మనా? సీతమ్మనా? సీతమ్మ యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తున్నారా? అది కాదు, యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తున్నారు, నమ్ముతున్నారా? ఆయనే దేవుడు నమ్ముతున్నారా? ఆయనే రక్షకుడు నమ్ముతున్నారా? ఇంకా వేరే దేవుని నమ్మరు కదా, బొమ్మలు పూజలు చేయరు. సరే సీతమ్మ, యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినందుకు, జీవితాంతం ఆయన్ని వెంబడించి సేవిస్తానని వాగ్దానం చేసినందుకు, వద్దు నోట్లో కాదు, మీ తల యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినందుకు, జీవితాంతం ఆయన వెంబడించి సేవిస్తానని వాగ్దానం చేసినందుకు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నేను మీకు బాప్తిజం ఇస్తున్నాను. ప్రార్థించుకుందాం. మా పరలోకపు తండ్రి, సీతమ్మ యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిందని ఆమె స్వయంగా చెప్పింది. ఆ మాటలు మీరు విన్నారు. ఆ సాక్ష్యమును మీరు ముద్రించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని నామమున నీటి మూలముగా ఈ బాప్తిజం ఇచ్చుంటున్నాం. ఆమెను అంగీకరించండి, కనికరించండి. రక్తము చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధాత్మతో నింపాలని, మీ బిడ్డగా చేసుకోవాలని, మీ చిత్తమైతే ఈ మురికిలోంచి, ఈ అనారోగ్యంలోంచి యేసు ప్రభు నామమున లేవనెత్తాలని. ఎందుకనగా పెంట కుప్పల నుండి దరిద్రం లేవనెత్తే దేవుడు మీరే. యేసు ప్రభు నామమున సీతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరిచేది. మీ చిత్తమైతే లేవనెత్తండి, అద్భుత కార్యం జరిగించి చర్చికి వెళ్లి మీ సాక్ష్యం చెప్పడానికి జరిగించాలి. ఈమె ద్వారా మీరు మహిమను పొందాలని ప్రభుని రక్షకుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని జీవన లేదా మనకు నజరీన్ మినిస్ట్రీస్ కు నీటి మూలముగా బాప్టిజం పొందినటువంటి సీతమ్మ గారికి సదాకాలం తోడైండును గాక. అమ్మ, ఈ రోజు నుంచి మిమ్మల్ని జీవం గల దేవుని సంఘములోకి చేరుస్తున్నాం సభ్యులుగా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిదమ్మా.